ఎండ తాపము చేత ఎగబూసుకుంటొచ్చు గోలి తోడను చూస్తే కాలాగిపోతాది. పట్టుమని మూరెడు ఎత్తులేని కొంటడు గోలి తోడనేమో చిత్రంగా కొడతాడు. కొంటడు పట్టుమని మూరెడు ఎత్తులేని కొంటడు గోలి తోడనేమో చిత్రంగా కొడతాడు. రూపాయిని జనం దూపార్పుకుంటుంటే పిసలరే తెలుసోడు బెత్తరా పోతాడు. సంతా మా ఊరి సంత అయ్య వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత. చుట్టూ 30 ఏళ్ళ చక్క జనమందరూ చక్క జనమందరూ పుట్ట బగిలి చీమలొచ్చినట్టు చేరు సంతా మా ఊరి సంత. వారి టెన్షన్ రాశాడు. అమ్మో ఇంత కవిత్వం మన దగ్గర ఉంటే నేను ఎక్కడైనా పిల్లేవాడిని. వారి టెన్షన్ రాశాడు. వాళ్ళు రాస్తారు, మేము పాడతాం. ఆయన పాడతారు కూడా. ఆయన పాడేటప్పుడు ఆ ఊపే లేదు. వారి టెన్షన్ వాళ్ళ చక్కని పాటలు మీకు కూడా వస్తాయండి. కాస్త భవిష్యత్తులో విశ్రాంతి తీసుకున్నప్పుడు మీరు కూడా రాయండి. నేను ట్యూన్లు కడతాను. ఇంకో చిన్న విషయం ఏంటంటే మీరు ఎవరికైనా పాడాలని ఉన్నా, ఏదన్నా లలిత కళలలో నిష్ణాతులు కావాలని ఉన్నా ఎంకరేజ్ చేయండి. ఎవరన్నా ఎంకరేజ్ చేస్తే కళ శాశ్వతం. మనం శాశ్వతం కాదు. దామోదర గణపతిరావు గారు అంటాడు గోవింద కానీ చరిత్ర ఒకటి ఉంటుంది. వన్స్ అపాన్ ఎ టైం దామోదర గణపతిరావు ఇస్తే ఈ ఫోక్ సింగర్ ఇన్ తెలుగు లిరిక్స్, తెలుగు పండిట్ అటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సో మెనీ స్కూల్స్ అని చెప్పి చిన్న చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో మనకు కూడా స్థానం సంపాదించుకోవాలంటే మన రాజుగారి లాగా అప్పుడప్పుడు కవిత్వం రాస్తూ ఉండాలి, లేదు పాడుతున్నాను ఉండాలి. అమ్మ నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మ. పాట మీద ఒక పాట రాశాడు గద్దరన్న శిష్యుడు, మా గురువు గారి గద్దరాన్న శిష్యుడు లక్ష్మపతి. నేను గద్దరాన్న శిష్యుడిని. కానీ గణపతికి ఆ పదాలు కూర్పు రావట్లేదు. ఇంకా కూర్చుంటే కదా ఒకవేళ నిమ్మలంగా కూర్చుంటే పదాలు కూర్పుపోతుంది. మన కాళ్ళు నిలవట్లేదు. ఇక్కడ ఉద్యోగం అడిగి వాడికి ఏ కవిత్వం రాదు. అరిచేవాడికి కవిత్వం రావాలంటే రాజు మళ్ళా మా గాంధీ కవిత్వం రావాలంటే పెట్టుకోవాలి, కూర్చోవాలంటాడు. మళ్ళీ అది మళ్ళీ భయం. అందుకని కవిత్వం రావాలంటే నిజంగా శ్రీనాథుడు చెప్పినట్లు కవిత్వానికి ఒక ఇది ఉంది. ఎలలో హద్దులు ప్రశాంతంగా ఉండాలి. కవిత్వం రావాలి. మనం చెప్పడం వరకు మన భాష రక్షిస్తున్నాం. కానీ కవులు మాత్రం ఎక్కువ మాట్లాడరు. చూసుకోండి, కవులు ఎక్కువ మాట్లాడరు, చిన్నగా మాట్లాడరు. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతూ ఉంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగా ఉన్నవో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. వంగ పండు ప్రసాదు నోటి వెంట వడివడిగా దూకుతుంటవు, వారటి ఎంకన్న తోడు నీడగుంటూ గురువాడ మనది అంటవు, కంటేడ గౌరన్న కలములో నువ్వు కిలకిలా నవ్వుతుంటవు. ఉదయం రాసిన పాట, ఉదయం విజ్ఞానంతో వ్యక్తి జగత్ పాట అయింది. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. అంటే గౌరవం అని మన టీచరే, మన తెలుగు టీచరే మరి గారు మంచి పేరు సంపాదించారు పాటలో రాసి. గంటేడ గౌరన్న కలములో నువ్వు కిలకిలా నవ్వుతుంటవు, మా గద్దరన్న గలములో నువ్వు గర్జనలు చేస్తూ ఉంటావు. మీరు గద్దర పాట విన్నారు లేదు? గర్జెండ పట్టుకుని వేసుకోవడం. అప్పట్లో నా యవ్వనంలో ఆయన పాట పాడితే జరగండ పట్టుకుని ఆయన వెనక్కి వెళ్ళిపోవడమే, లేకపోతే తుపాకి పట్టుకొని అరణ్యాలకు వెళ్ళిపోవడం. రెండు మార్గాలు. ఆయన వెనక్కి వెళ్ళిపోవడము, తుపాకి పట్టుకొని. అంటే ఇంత ప్రభావితం చేశాయి ఈ పాటలు అప్పట్లో యువతని. అందులో నేను ఒకటి పట్టుకోలేదు, దొరకలేదు. ఈ పట్టు దొరికింది.
అమ్మ నాన్న సంపాదనేమీ లేదు, తాత తండ్రులు నాటి ఆస్తులు లేవు. కడుపు మార్చుకొని కన్న వాళ్ళను విడిచి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తాము. నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నాను పాటమ్మా, నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నాను పాటమ్మా. ఉన్ననాడు కలిసి తింటాము, ఉన్ననాడు కలిసి తింటాము, లేకుంటే నీ తలుచుకుంటాము. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. పరదేశీ వాళ్ళ నోటిలోన నువ్వు పడరాని పాటలు పడతావు, స్వదేశీ వాళ్ళ స్వార్థాన్ని అర్థం చేసుకుంటావు. ఒకడు రాసి ఇంకొకడు పేరు మోస్తే పాటమ్మా, ఒకడు రాసి ఇంకొకడు పేరు మోస్తే పాటమ్మా. కనులారా చూసి ఏమి చేయలేక కుమిలి కుమిలిపోతావోయమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. మనం చూసి మిగతా టీచర్లు అసూలు పడుతుంటారు, మీకు తెలుసో తెలియదు. మనకి ఫాలోయింగ్ ఎక్కువ పాఠశాల. మీరు ఇదే చెప్తారు మేస్తారు, నిజం. ఎవరికి లేని ఫాలోయింగ్ తెలుగు మేస్తారికి తెలుగు టీచర్స్ ఉంటారు. అది ఎవరేమనుకున్నా సరే. కారణం ఏంటంటే వాళ్ళకు వచ్చిన భాషలో మనం చెప్తాం కాబట్టి, మిగతా వాళ్ళకి ఏమి రాదు. అమ్మ నాన్న మాట్లాడే భాష కాబట్టి తెలుగు వాళ్ళకి దగ్గరగా మనం ఉంటాం. ఏది చెప్పినా వాళ్ళకి అర్థమైపోతుంది. అది ఇంకొక సబ్జెక్ట్ అంత అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే పాటలో ఉండటం కూడా అంతే. ఈ పాటలో విషయం ఏంటంటే, ఒకడు రాసి ఇంకొకడు పేరు మోస్తేవో పాటమ్మా. కనులారా చూసి ఏమి చేయలేక కుమిలిపోతావోయమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మ. చివరిసారి చూడండి ఎంత బాగుంటుందో. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలియనోళ్ళు కొందరు. మీరు ఎప్పుడైనా సరే ఏది తోడు లేకపోతే మాటలు వినండి, లేకపోతే ఒక పుస్తకం చదువుకోండి. టీవీ మాత్రం చూడదు. టీవీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి మనకు కనపడాలి. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలియనోళ్ళు కొందరు. అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయేటోళ్ళు ఎందరు. ఎంత ఘాతకులైనా పాట పాడమని బ్రతిమలాడుకుంటారోయమ్మా. ఎంత భయంకరులైనా సరే పాడమంటారు. ఇంకా ఆ పాట పాడమనకపోతే ఇంకా వాళ్ళే తప్పు. ఎంత ఘాతకులైనా పాట పాడమని బ్రతిమలాడుకుంటారోయమ్మా. నువ్వు లేకపోతే లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా. నిన్ను విడిచి ఉండలే. మీకు నాకు తేడా ఏంటి చెప్పండి? మీరు తెలుగు పండిట్లే, నేను తెలుగు పండిట్లే. మీరు గాయకులు. నన్ను ఎందుకు సీఎం గారు సభకు పాటలు పాడమని ఇస్తారు? గాత్రం ఉంది. గాత్రం ఒకటి కళ. ఆ కళ మీకు వస్తుంది. నిజంగానే మా మేనత్త గారు, నా సొంత మేనత్త కూతురు పేరు కలయి. కానీ 5వ తరగతి వరకు చదివిందని నేను వద్దన్నా. మొన్న షేర్ పెట్టాను. వచ్చింది కొనుక్కోవాలని పెద్దోడు కదా సార్. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలియనోళ్ళు కొందరు. అసలు కళాకారులై పుట్టనందుకుపోయేటోళ్ళు ఎందరు. ఎంత ఘాతకులైనా పాట పాడమని బ్రతిమలాడుకుంటారోయమ్మా. నువ్వు లేకపోతే లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. మిమ్ము విడిచి ఉండలేనమ్మా ఓ తెలుగమ్మా.
ఎన్నడూ మర్చిపోనమ్మో నా తెలుగమ్మ, నిన్నెన్నడూ మర్చిపోనమ్మో నా తెలుగమ్మ. చెప్పండి చెప్పండి చెప్పండి.